వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఓం నమ శివాయ. మనకి గాలిలో దీపం పెట్టి అనేటువంటి ఒక సామెత ఉంది. ఆ విధంగా ఇవాళ ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా భక్తుల యొక్క భద్రత గాలిలో దీపంలాగే తయారైంది. ఆ మధ్య సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి తొక్కెసలాట ఫలితంగా జరిగినటువంటి ప్రాణ నష్టం ఇవన్నీ కూడా చూసాం. అదే విధంగా మరొక వైపు ఒక ప్రైవేటు దేవాలయంలో కూడా అదే రకమైన పరిస్థితి. ఎప్పుడు ఏ ప్రత్యేక కార్యక్రమం జరిగినా భక్తులకి సరైనటువంటి ఏర్పాట్లుండవు. ఇక సింహాచలం సంగతయితే చెప్పాల్సినటువంటి పనే లేదు. అక్కడ గోడకూలి ఎంత దారుణం జరిగిందో కూడా తెలీదు. ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా భక్తుల భద్రతకి ప్రాముఖ్యం ఇవ్వాలి. వాటికి ప్రత్యేకంగా మనం రాబోయే ఈవెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలనేటువంటి ఒక సమీక్ష గాని ఏమీ లేదు. పూర్తిగా చెప్పాలంటే దేవాదాయ శాఖలో అసలు ఏ రకమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ లేదనేది తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మళ్ళీ శ్రీశైల దర్శన ఏర్పాట్లలో ఎంత తొక్కిసలాటంటే లాఠీ చార్జ్ చేయడం. ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళినటువంటి శివస్వాములని క్యూ లైన్లలో గేట్లు పగలగొట్టి ఆలయంలో బైఠాయించి నినాదాలు చేస్తూ శివోహం శివోహం ఓం నమ శివాయ అని నినదించాల్సినటువంటి ఆ గొంతులు సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈవో డౌన్ డౌన్ అంటూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయటం, భారీగా తరలి వచ్చినటువంటి శివస్వాముల యొక్క వాళ్ళకి ఏర్పాట్లు కానీ వాళ్ళని నియంత్రించి వాళ్ళకి సరైన దర్శనం చేసేటువంటి పరిస్థితి కానీ లేకపోవడంతో గంటల తరబడి క్యూ లైన్లో వాళ్ళు నించొని కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు, కొంతమంది వెనుదిరిగడిపోయారు. చంటి పిల్లలు, వృద్ధుల యొక్క నరకయాతన అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉచిత దర్శన ప్రవేశం దగ్గర ఎండలో రోడ్ల మీద పడిగాపులు పడుతుంటే వాళ్ళకి కనీస సదుపాయాలు మంచినీళ్ళు అందించేటువంటి ఏర్పాటు కూడా లేనటువంటి పరిస్థితి. అది తట్టుకోలేక శివ దర్శనం చేసుకోకుండానే వాళ్ళకి ఆ బాధలతోనే కైలాసం కనిపించిందా అన్నట్టుగా వెనుదిరిగి వెళ్ళిపోయారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్లక్ష్యాన్ని భరించలేనటువంటి కొంతమంది శివస్వాములు కట్టలు తెంచుకున్నటువంటి అసహనంతో, ఆవేశంతో ఈ నినాదాలు ఇవ్వటం అనేది మొదలుపెట్టేసరికి వెంటనే పోలీసులకి కోపం వచ్చి ఆ శివస్వాముల మీద కర్రలు జూడపించడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇక ఘాట్ రోడ్ల పరిస్థితి అయితే బ్రహ్మోత్సవాలను తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని తెలిసిన ఏ రకమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోకుండా దేవస్థానం అధికారులు విఫలం అవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఎండలో కాళ్ళు మామూలుగా భక్తులు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎండాకాలం వాళ్ళకి కింద కార్పెట్లు వేయటం, తర్వాత నీళ్లతో ఆ బాటల్ని తడపడం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అలాంటిది ఏమీ లేకుండా వదిలేయటంతో కాళ్ళు కాలి భక్తులు అల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఆ విధంగా శివుడి దర్శనం చేయకుండానే వాళ్ళకి కైలాసాన్ని చూపించినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అంది అని చెప్తా ఉన్నారు. ఇక శివస్వాములను నియంత్రించేందుకు వచ్చినటువంటి నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్ రెడ్డి యొక్క ఇదైతే శివస్వాముల మీద లాఠీలు ఎత్తారు. దీంతోనే భక్తులు ఆగ్రహించి ఏఎస్పీ డౌన్ డౌన్ అని నినాదాలు ఇవ్వటం, ఆయన తక్షణం సస్పెండ్ చేయాలి, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆలయ రాజగోపురం ముందు బైఠాయించి చేయటం. ఇదంతా చూస్తే భక్తుల యొక్క మనోభావాలు ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుందనే దానికి ఇది ఒక తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.